హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఈ రోజు రావు గారు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసి నేను చెప్పబోయే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో, పాలిటిక్స్ లో క్రెడిబిలిటీ, కమిట్మెంట్ రెండు చాలా ముఖ్యం. ఏ ఎండకా గొడుగు పడితే జనం చీటూ అని ఉమ్మేస్తారు. తాను జనసేన జెండా కాకుండా మరో జెండా పట్టుకుంటే కొబ్బరి బొండాల కత్తితో చేయి నరికేసుకుంటానని చెప్పిన ఓ పెద్ద మనిషి టికెట్ రాలేదని పార్టీని వీడి రాత్రికి రాత్రి వైసీపీ జెండా పట్టుకోవడమే కాదు, కండువా మెడలో వేసుకుని దిష్టిబొమ్మల దర్శనం ఇచ్చి జనంలో క్రెడిబిలిటీ లేకుండా పోయాడు. మరి రాత్రికి రాత్రి 10 పరకో ముట్టయ్యేమో తెలియదు కానీ నా యాల్ది కత్తి అందుకో జానకి అనే డవిలాగా మాత్రం పదే పదే గుర్తు చేశాడు ఈ వైసీపీ నేత. ఈ పాటికి మీకు ఆయన ఎవరో అర్థమయ్యే ఉంటది. ఆయనే పోతిన మహేష్. కత్తి మహేష్కి ఎక్కువ, బోరుగడ్డకి తక్కువ అన్నట్లుండి ఇతగాడి ఏదో చెప్తా అంటూ నలుగురిని అంటేసుకుని గొట్టాల ముందుకు వచ్చాడు. పోయేదే ఉంది, మనం ఇందాం. ఇదిగో ఒంటి చెయ్యి మహేషా, ఏం చెబుతావో చెప్పు. నా దృష్టిలో నీకు 2 చేతులు ఉన్నట్లు కాదు, ఒక చెయ్యి. వైసీపీ జెండా పట్టుకోగానే ఊడిపోయినట్లే. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 12వ తారీఖున విద్యార్థుల తరపున ఫీజు పోరు కార్యక్రమాన్ని మరి కృష్ణా జిల్లాలో విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు పిలుపునిచ్చిన విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొనవలసిందిగా కోరుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజున విద్యార్థుల తరపున ఫీజు రీయింబర్స్మెంట్, అదేవిధంగా వసతి దీవెన బకాయిలు 4,600 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించి సూడు పోతిన మహేషా, జగన్ రెడ్డికి పనా పాట ఏమి లేకపోయినా పోరాటాలకు పిలిపించేస్తాడు. మీరు దానికోసం ఆరాటపడిపోతే మొన్న మధ్య పోస్టర్లు రిలీజ్ చేసి జాంకాయలుగా మారిపోయారు కదా, అలా మారిపోవాల్సి వస్తుంది. ఎప్పటికి 3 సార్లు వాయిదా పడింది. ప్రోగ్రాం మళ్ళీ జరుగుతుందంటావా? ఆహా, నీకు ఆ నమ్మకం ఉందాయిటో. సంక్రాంతికి వస్తున్నావు అన్నాడు, సినిమా వచ్చి బంపర్ ఆఫర్ బంపర్ ఇట్టు కొట్టేసింది. ఆ తర్వాత శివరాత్రి కూడా వచ్చి శివశివ అంటూ వెళ్ళిపోయింది. అయినా జగన్ రెడ్డి మాత్రం రాలేదు. ఉగాది, ఆ తర్వాత శ్రీరామనవమి, ఇలా అన్ని పండుగలు వచ్చి అలా వెళ్ళిపోతాయి కానీ నీ బాస్ మాత్రం ప్యాలెస్ వదిలి బయటకు రాడు. అందున ఈ ఎండలో అప్పుడే మాడు పగలగొట్టేస్తున్నాయేమో. ఎప్పట్లో జగన్ రెడ్డి రోడ్డు ఎక్కడికాకే ఎక్కడు, జస్ట్ పిలిపిస్తాడు. మీరు ధర్నాలు పోరాటాలు యథేచ్ఛగా చేసేయండి, సరేనా? నారా లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి చాలా మాటలు చెప్తా ఉన్నారు. మీరు మాటలకి పరిమితం అవుతారా? విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తారా? సమాధానం చెప్పాలి. మాటలతో కాలక్షేపం చేసి మీడియాలో ప్రచారం చేసుకుంటే విద్యార్థులకి మేలు జరగదు, కీడు జరుగుతుంది. మీరు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 4,600 కోట్లు నారా లోకేష్ గారు విడుదల చేస్తారా, చెయ్యరా? మీరు దీనికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా మాట వస్తే ఇంటర్వ్యూలో నేను స్టాన్ఫోర్డ్లో చదువుకున్నానని చెప్తా ఉన్నారు. మీరు స్టాన్ఫోర్డ్లో చదువుకుంటే మాకెందుకు, ఆక్స్ఫోర్డ్లో చదువుకుంటే మాకెందుకు? ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తావా? ఇవా సమాధానం చెప్పు. ఆ సమాధానం చెప్పాలి మీరు, అది చెప్పరు. నువ్వంటే వీధి బడిలో ఓనమాలు దిద్దుకున్న మురికి రాస్కిల్ గడివి. ఆయన మరి విదేశాల్లో చదువుకున్నాడు కాబట్టి గొప్పగా చెప్పుకున్నాడేమో. అప్పట్లో జగన్ రెడ్డి కూడా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అని అంటూ జబ్బలు జరుచుకున్నాడు కదా. క్వశ్చన్ పేపర్లు లీక్ చేసుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం కూడా చదివేనా? అవన్నీ వానాకాలం చదువులే పోతున్నా. ఊరకే సింపుకోమాక. ఏంది ఈ మధ్య కూతంత ఒళ్ళు చేసినట్లున్నావు? అంతేలే, పనా పాట కూర్చుని తినడం, అరిగే వరకు కూటమి ప్రభుత్వాన్ని ఆడి పోసుకోవడం, అంతే కదా. అప్పుడప్పుడు ప్రకాశం బ్యారేజీ మీద 4 రౌండ్లు వేయి. నేను చెప్పింది వాకింగ్ చేయమని. రౌండ్లు అనగానే లీలామహల్ సెంటర్లో రోజు బార్లో వేసే ఆ రౌండ్లు కాదు. అదిగో అవి అలాగనుకుంటావు నువ్వు. వాకింగ్ చేస్తే పొట్ట తగ్గుద్ది. అసలే నువ్వు గ్లామర్ ఫీల్ అవ్వు కదా, స్లిమ్గా ఉండాలి. పంతులు డ్రమ్ములో ఉంటే అట్ట. ఇప్పుడు ఏమనంటే స్కూల్స్ గురించి మాట్లాడుతున్నారు. నాడు నేడులో తల్లిదండ్రులు విద్యార్థులు కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్స్ని మెరుగుపరిచారా లేదా? కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా అభివృద్ధి చేశారా లేదా? కరిక్యులం మార్చారా లేదా? ఐబీ పెట్టారా లేదా?
ఇంటర్నేషనల్ సిలబస్లో తీసుకెళ్లారు కదా, మీకు ట్యాబ్లు ఇచ్చారా ఇవ్వలేదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీ చేతిలో ట్యాబ్లు ఉండాలి, మీరు టై కట్టుకోవాలి, బూట్లు వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, నాణ్యమైన విద్య చదవాలని జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కింద అందరికీ మంచి చేసి విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దితే, మరి మరొక పక్కన మీరు కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజున. పోతినా నీకు గాని నత్తుందా ఏందయ్యా అట్ట ముద్దగా మాట్లాడుతూ ఉన్నావు? ఏందేంది జగనాయంలో పాలన అమోఘం అద్వితీయమా? చా నిజమా? ఓసారి ఓ పెద్ద మనిషి జగన్ పాలన దేంతో పోల్చాడో నీకే చూపిస్తా. అతగాడెవరో నువ్వు గుర్తుపట్టాలి. మీ వంటవును మురికి రాసుకెళ్ళినంట అతను కూడా చూసి చెప్పు. ఎక్కడైనా ఆ నవయువకుడు ఎవడో. జగన్ గారి పాలన మేడిపండు పాలనే. పైకే మీకు ఏదో మెరుపులా కనబడుతుంది, కానీ లోపలన్నీ కూడా పురుగులే ఉంటాయి. ప్రతి అంశం కూడా న్యాయ సమీక్షకి వెళ్ళి అక్కడ నిలవలేక కోర్టు అక్షింతలు వేస్తుందంటే ఇతను రాజ్యాంగేతర శక్తిగా, సమాజానికి వ్యతిరేకంగా ఇటువంటి వ్యక్తుల పాలన ఉంది. ప్రజలు గ్రహించలేకపోయారు. ఒక్క అవకాశం అని ఇచ్చారు, రాష్ట్రం అతలాకుతలమైంది. వారిని తసరావుల బొడ్డు అచ్చో నీలేగే ఉన్నాడు. ఎవరి రాజకీయ నాయకుడు? ఏందేంది జగన్ పాలన మేడిపండు లాంటిదా? నాడు నేడు కూడా అలాగే మిలమిలా మెరిసింది అంతే మహేష. లోపలన్నీ పురుగులే. అప్పటి పురుగులు ఇప్పుడు సీతాకోక సిలకలు అయ్యాయా ఏంది? అంచేత ఓ భజన చేసేటప్పుడు అప్పట్లో నువ్వు తిట్టిన తిట్లు కూడా ఓ పాలు గుర్తు చేసుకోవాలి. లేదంటే అతను నేను వేరు వేరు డబుల్ ఫోజ్ అనే ఒప్పుకోవాలి. ఈ సోలు తగ్గించుకుంటే మంచిది. ఫైనల్గా ఏం చెప్తావు చెప్పి తొబ్బైపోతున్నా. ఆయన్ని దూషిస్తారా? చెప్పండి, దూషిస్తారా? మరొక పక్కన చాలామందికి నాలిక మడత పెడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని పదే పదే ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని కూడా వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నా. మీకు మీ నాలికలకి కొవ్వెక్కితే కరిగిస్తాం తప్పనిసరిగా. పదే పదే ఏకవచనంతో జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తే వాళ్ళ నాలిక మీద ఉన్న కొవ్వు కరిగిస్తాం తప్పనిసరిగా. మీరు మీ మాటలు అదుపులో పెట్టుకోవాలా. మాజీ ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే ఎమ్మెల్యేని సంబోధించడం, ఏకవచనంతో మాట్లాడడం మీరు కనుక ఆపకపోతే తప్పనిసరిగా బదులిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కత్తందుకో జానకి పోతిన మహేష్ కూడా వార్నింగ్లు ఇచ్చేస్తా ఉన్నాడు. మీ బోరుగడ్డ, మీ శ్రీరెడ్డి, మీ పోసాని అమనాభూతులు మాట్లాడినప్పుడు ఏం పీకావు మహేష? జగన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తే నీ కోపం వచ్చేస్తే అట్ట. మీ బ్యాచ్ అంతా చంద్రబాబుని పవన్ని వాళ్ళ ఇళ్లలో ఆడవారిని సైతం బూతులు తిట్టేసారు. అప్పుడు చెవుల్లో శేషంగానే పోసుకున్నావా? అయినా నీ స్థాయి ఏంది? నువ్వు వార్డు మెంబర్కి ఎక్కువ, కార్పొరేటర్కి తక్కువ. మూసుకుని కూర్చుంటే పరువైనా మిగులుద్ది. సవాలు చేసే సీన్ నీకు లేదులే. ఇంటికి వెళ్ళి అకౌంట్స్లో తప్పులేమన్నా దొరలేమో చూసుకుని 1 టౌన్ సర్కిల్లో సుగంధ సోడా విత్ నిమ్మకాయ దాగి బొజ్జో పోవాయా.